ఇది ముక్కలు ఇలా కట్ చేసి అనమాట. ఒక ముక్క కట్ చేయాలి, కాయ కట్ చేయాలన్నమాట. ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు మిక్సీలో పట్టాకి. ఇది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను ఏంటంటే ఇందులో మిక్సీ పట్టేస్తున్నా చూడండి. ఉసిరికాయ ముక్కలు కట్ చేశా కదా, అవి టమాటా ముక్కలు మిక్సీ పెట్టేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇది ఇంత మెత్తగా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మూత ఇలా పెట్టాను. టమాటా ముక్కలను ఉసిరికాయ ముక్కలు అనమాట ఫ్రెండ్స్. ఇది పొయ్యి మీద పెట్టేసి ఆన్ చేస్తాం అన్నమాట. సట్టి అందులో ఆయిల్ కూడా పోసేసుకున్నాను అంటే పోసేస్తాం ఫ్రెండ్స్. ఇది తాలింపు వేసేస్తున్నాం. బాగా కాయింది కదా ఫ్రెండ్స్, తాలింపు వేస్తాం కదా. పచ్చివాసన పోయాను కాబట్టి ఇది కూడా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మిక్సీ పట్టిన జార్ ఉంది కదా, దాంట్లో వాటర్ పోస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది అలాటెడ్ వాటర్. ఇది ఇలా కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది చూడండి. ఎందుకు ఏంటంటే ఎల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాం మనం. పసుపు వేయాలి కదా. దీంట్లో ఏంటంటే ఒక చెంచా, అదే ఒక స్పూన్నర పసుపు అనమాట. సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నేను లాస్ట్లో వేస్తున్నాను. వేసుకుని పసుపు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పోసుకున్నాం కదా, ఇంకా వాటర్ చాలేదన్నమాట. ఇంకా వేయాలి, ఇంకా పోస్తాం అన్నమాట. ఇంకా మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సాల్ట్ వేసేసుకోవాలన్నమాట లాస్ట్లో. మామూలుగా మనం అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. దీంట్లో ఏంటంటే కొంచెం సాల్ట్, పసుపు, కారం కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ముందు ఈ విధంగా చేసుకోవచ్చు. పోయినసారి చేసింది కొంచెం తేడాగా చేసినట్టుంది ఫ్రెండ్స్. అది ఆ రసానికి ఈ రసానికి కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. చూడండి, ఇప్పుడు కారం కూడా సరిపడినంత వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా ఇది మరిగితే కొత్తిమీర వేసి తీసేయాలి. లాస్ట్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనం దించుకునే ముందు దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుని దించేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చారు అయిపోయింది అనమాట. చూడండి, కట్టేసాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఇదేనంటే ఓన్లీ ఉసిరికాయ ముక్కలు టమాటాలు చేసిన రసం అన్నమాట. ఫ్రెండ్స్ ఇదేంటంటే కైమా ఫ్రై, ఇదేమో చికెన్ ఫ్రై, ఇదేమో రసం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఉసిరికాయ రసం అన్నమాట.